పెందుర్తి నుంచి మంగళగిరికి పవన్ కళ్యాణ్ అభిమాని పాదయాత్ర. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు పెందుర్తికి చెందిన యువకుడు మంగళగిరికి పాదయాత్ర చేపట్టారు. సబ్బవరం మండలం ఆరిపాక గ్రామానికి చెందిన దుర్గాకృష్ణ చైతన్య పెందుర్తి నుండి ఈ నెల 27 శుక్రవారం యాత్ర ప్రారంభించారు. ఆదివారం ఉదయం యలమంచిలికి చేరుకున్న ఆయనకు స్థానిక జన సైనికులు స్వాగతం పలికారు. 20 నెలల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తారని, దీనికి కృతజ్ఞతగా పాదయాత్ర చేపట్టి ఆయన కలవనున్నట్లు తెలిపారు. రోజుకు 30 కిలోమీటర్లు నడుస్తున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పుడు జన సైనికులు ఎంతగానో తనను ఆదరిస్తున్నారని అన్నారు. జనసేన సభ్యత్వాలు పెంచేందుకు జన సైనికులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు ఊటకూరే రమేష్, కోటారే శ్రీనివాస్, కోటారు నరేష్, పిట్టా శ్రీను పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం ఆరిపాక గ్రామం విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారైన యలమంచిలి ఎమ్మెల్యే గారికి జై పవన్ కళ్యాణ్ గారు, జై పంచకర్ల. మరి నేను ఈరోజు పాదయాత్ర చేయడానికి కారణం అండి, మా పవన్ కళ్యాణ్ గారు అధినేత డిప్యూటీ సీఎం గారు ఈ 20 నెలల్లో చాలా చక్కగా పరిపాలన అందించారండి ప్రజలకి. అలాగే ప్రతి పల్లె బాట ఆ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేశారు. అందరూ ప్రతి నియోజకవర్గాల్లో కూడా చాలా చక్కగా ఆయన ఆదేశ ప్రకారంగా మరి అభివృద్ధి జరిగాయి పల్లెల్లో కూడా. అలాగే మెయిన్ రోడ్లు కూడా చాలా మటుకు చేశారండి. అలాగే మరి గిరిజన ప్రాంతంలో రోడ్లు, కొలాయి నీళ్ళు, కాలువలు, అలాగే బ్రిడ్జీలు, అలాగే మరి వాళ్ళకి చెప్పులు, మరి తర్వాత దుప్పట్లు, ఎన్నో కార్యక్రమాలు. అలాగే మరి అల్లూరు సీతారామరాజు జిల్లాలో 79 సంవత్సరాలు మరి వచ్చిన స్వతంత్రం పుట్టుకొచ్చి ఎవరు కూడా కరెంట్ ఇవ్వలేంది మా పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన దగ్గరుండి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి మరి ఆ కార్యక్రమం కూడా చేశారు. అలాగే ఉప్పాడ ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాలు పెట్టి చాలా ఇబ్బంది పడ్డారండి. అక్కడ కూడా రాయి కట్టుతోని కట్టించి వాళ్ళకి కూడా రోడ్డు వేయించడం కూడా జరిగిందండి. అలాగే చెప్పుకోకపోతే ఆయనకు వచ్చిన అదే గవర్నమెంట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా అమౌంట్ వచ్చిన ఆయన మన పిఠాపురంలో స్టూడెంట్స్ కి 45 మందికి ఫీజు కూడా ఇవ్వడం జరిగిందండి, 5,000. అలాగే ఆయన పిఠాపురంలో అభివృద్ధి పాలన కూడా చాలా చక్కగా ఉందండి. ఇలాంటి పాలన ప్రజలకి ఇంకా ముందు ముందు చక్కని పాలన అందించాలని, మరి ప్రజలకి ఇంకా ముందుకి ఇంకా ఎంతో సేవ చేయాలని, పేద పిల్లల్ని పేద వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి మంచి ప్రొవైడ్ చేయాలి. అలాగే